మంచే కదా. ఇలా మీకోసం మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన డబ్బున చెప్పుకుందాం. చలో పాండ్రి ధూమ్ దా ముచ్చట్లు షురు. ఇప్పుడు నేను కొన్ని మన తెలంగాణ శాస్త్రాలు చెప్తా. అన్ని విన్నాక ఎవ్వరికి బాగా సెట్ అవుతాయో మీరు చెప్పాలి, సరేనా? చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న. హూదుగాలది పీరి లేవది. ఇంకేమున్నాయి? యాదకొచ్చింది. ఇస్తారి పెద్దది, హీరక్క చేయి చిన్నది. తల్లికి మట్టి గాజులు కొనియడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు పెడతాడట. ఒట్టు తీసి గట్టు మీద పెట్టుడు శుద్ధులున్న చెప్పేదందుకే పాటించేందుకు కాదు. ఇగో గిట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి అన్నట్టు. ఈ శాస్త్రాలు నిన్నాక మీకు ఎవరి యాది కత్తాన్లోలా? అగో గాన చెప్పనే చెప్పిండు నవ్వుకుంటా. రేవంత్ అన్ననే కళ్ళలో మెదిలిండట అన్నకు. మీకు కూడా గట్లనే అనిపించిందా ఏంది? అసలు ఈ శాస్త్రాలకు మన రేవంత్ సార్కు చాలా అవినాభావ సంబంధం ఉన్నదని తాపుకోసారి రుజువు అయితేనే ఉన్నది కదా. మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకున్నాడట. ఎట్లా చేసిండో చూద్దాం పారి. అన్నట్టు మీకు రేషన్ కార్డు ఉన్నదా? గాముచ్చటే పారి. మరి కాదబ్బా, ఏదైనా పని చేస్తే చేస్తాం అనాలి, కాకుంటే కాదు మాతో అయితే లేదు అనాలి. అంతేగాని గద్దెక్కేదందుకు కుద్దర మాటలు ఎప్పుడెందుకు? ఆఖరికి నమ్ముకున్న నోట్లే మన ఓషుడెందుకు? యోగిట్లనే అంటురు మరి జనాలు. లేకుంటే ఏంది మరి ఈ రేషన్ కార్డుల ముచ్చటనే తీసుకురాదు. మన రేవంత్ సార్ ఏమన్నాడోలా, అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తాం అని అన్నాడా? అనుడే కాదు, ప్రజాపాలన కాగితంలో రాసిమన్నాడు. అందరు లైన్లలో ఉండి రాసిచ్చిరు కూడా. ఇక ఇత్తడు ఆగిత్తడని ఎదురు చూస్తుంటే ఏడాదైంది. ఇక ఇప్పుడేమో సర్వేలు గిరివేలు అంటురు. సరే సర్వేలు చేస్తే చేయని, కానీ సర్వేల పేరుతోనే లక్షల రేషన్ కార్డులు కట్ చేసే కథ నడుస్తుంది కదా. ప్రజాపాలన కింద రేషన్ కార్డు కావాలని 12,60,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక గిన్ని లక్షలు రాగానే సర్కారు వాళ్ళకు చక్కెర వచ్చినట్టయింది కావచ్చు. కోతల రాయులైపోయారట. మొన్న కులగన్న సర్వే అని చేసే కదా. నీ కులమేంది, నీ ఊరేంది, నీ చదువేంది, సంధి ఏంది, సొంత ఇంట్లుంటానవా, ఎంతమంది పోరగాండ్లు, మీ ఇంటాం ఏం పని చేస్తుంది, బండున్నదా కారున్నదా, ఇవన్నీ అడిగే. ఇక ఒక లెక్కలను పట్టుకొని రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇద్దని డిసైడ్ చేస్తారట. అంటే వచ్చిన దరఖాస్తులలో సగానికి సగం కోతనేనట. ఏంది అసలు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6.5 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చింది. ఇప్పుడు 12.5 లక్షల దరఖాస్తులు వస్తే దీంట్లో కోతలు పెట్టుడేందో. ఆయన ఈ కుల సర్వేను హైదరాబాద్లో ఎంతమందికి చేసిరోళ్ళ, రాసుకబెట్టోళ్ళు ఎంతమంది ఇళ్లకి వచ్చిరు అసలు? ఇప్పుడు అట పట్నంలో ఖాళీ 83,000 దరఖాస్తులకి సర్వే చేస్తామని చెప్పుకత్తాన్లు. అసలైతే పట్నం అంతా దగ్గర 10 లక్షల మందికి కార్డులే లేవు. ఈ 10 లక్షల మందిలో 83,000 మందియే చెకింగులు. అంటే ఇదేం తరిక? ఈ 83,000 మంది కన్నా అందరికి వస్తుందా అంటే అది గాట. కుంటి సాకులతోని ఇంట్లో కూడా దరఖాస్తులను కోసుడెందుకు? దరఖాస్తులు చేసుకున్న వాళ్ళ పేర్లను మాయం చేసుడేంది? నమ్మి ఓట్లేసిన జనాలకు రేవంత్ సార్ ఇచ్చే ఇనామ ఇదా? మొత్తానికి బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర కథ చేస్తురు పో. పులి 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 అదిగో పులితోక, గిలి 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 అదిగో గురతోక. ఏమైందవా? ఏమాయే చలికాలంలో ఈ పులి గోరేంది అని అంటారా అనుకుర్రి. అయితే పులిని దూరంకెళ్ళి చూస్తేనే పానమంతా ఏటమిటం అవుతుంది. అంతెందుకు, మొన్న మా పక్కూరికి చిరుతపులి వచ్చిందట. ఆ ముక్కెరికైనప్పటి సంధి నాకు నిద్ర కూడా సక్కగా పడతనే పడతలేదు. కళలో కూడా పులే కనబడుతుంది. అసోంటితోల్లా కరీంనగర్ జిల్లాల కొందరు ఏం చేస్తాండ్లో ఎరికేనా, పులితోని సర్కస్ ఫీట్లు ఎత్తాండ్లు. ఆరే అవంటే చూడురు మీరే. వామ్మో ఓర్నాయనో, గీ పెద్దన్నేంది పెద్ద పులిని గట్ల మోసుకపోతుండు? పెద్ద పులేనా? పులే. ఓ అన్న ఏమైందే, పులికి పండ్లు లేవా ఏంది? అయినా గంత ధైర్యం ఎక్కడ దీలకు? అగో మంచిగా షంటి పొరని ఎత్తుకున్నట్టే పులిని ఎత్తుకొని పొలాలెంబడి తిరుగుతుండు. ఏది జర దగ్గరికి పోయి చూద్దాం.
ఓష్ని కథ సల్లగుండా బొమ్మనా అగో ఈ అన్నకాడ కూడా ఇంకో పులి బొమ్మ ఉన్నది. పొలంలా మంచిగా కూసోబెట్టిండు కదా, మరి బొమ్మ పుల్లు పట్టుకొని చేనులలో ఎందుకు తిరుగుతుర్రయా అంటే ఏమంటాడో ఈ నుర్రిగా మీరే. మా పంటలకు కోతల బిడ్డతోటి మా పంటలు పాడైపోతున్నాయి. మా పంటను కాపాడుకునే కొరకు కోతు బొమ్మలు తెచ్చుకొని మా పంటను రక్షించుకుంటాను. అధికారులకు పంటలు పాడైతే నేను కోతుల వల్ల నష్టమవుతుందని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కానీ మా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వం ఏమో మాకు రక్షణ కల్పిస్తలేదు. మా పంట కొరకు మా పంటలను కాపాడుకుంటున్నాం. మనకు గన్మెన్ గా ఉన్నట్టు కొద్దిగా రక్షణ. ఆగానట ఇన్నరా తాత ఏమన్నాడు, అయితే ఇళ్ళ షేన్ల కోతులు వచ్చి బ్రేక్ డాన్సులు నాగిన డాన్సులు చేస్తున్నాయట. షేన్ అంతా కళ్ళం కళ్ళం చేస్తున్నాయి. ఆఫీసర్లకు ఎంత చెప్పినా ఇన్ను లేదట. ఇక ఇల్లు కోతులను ఎల్లగొడదామంటే ఇళ్ళ మీదకి వచ్చి పసపస కొరుకుతున్నాయట. అందుకే ఇట్లా పులి ఉపాయం చేసిరు. పులిని చూస్తే కోతులు భయపడతాయట కదా, మరి ఇప్పటికిప్పుడు పుల్లలను సాది షేన్లలో పెట్టుడు అవుతుందా? అందుకే ఇట్లా పులి బొమ్మలను షేన్లలో పెట్టి కోతులను మత్పరిస్తాను అన్నట్టు. ఇక వీటిని కోతులు చూసి నిజమైన పులులే అని దడుచుకొని పారిపోతున్నాయట. ఏమన్నా ఆలోచన చేసిరా అసలు? అందుకే అంటారు కాదు, ఉపాయం ఉన్నోడు ఉపవాసం వండడని కదా అన్నట్టు. ఈ బొమ్మ పులి షేన్లలో ఏ ఊర్లో కావాలి కాస్తానో చెప్పినా చెప్పలేదు కదా. కర్నగల్ జిల్లా తిమ్మాపురంలట. తిమ్మాపురంలా మంచువారి కుటుంబం కుటుంబం మంచువారి కుటుంబం. మంచువారి కుటుంబం అంటే ఒక మమతల కోవెల, ఒక శాంతి నివాసం, ఒక అనురాగ కుటుంబం. ఇంకేముంటాయి పదాలు? బంధాల లోగిలి, అనుబంధాల వాకిలి, యోగిట్లా అనుకునేదోళ్ళ. కానీ ఇప్పుడు అన్నాదమ్ముల సవాల్, నాన్నకు సవాల్, ఫ్యామిలీ సర్కస్, పగ సాధిస్తా, ఈ గోగిసొంటి పేర్లు పెడుతురు కొందరు. అసలు నన్ను అడిగితే క్రమశిక్షణ అంటే మంచు కుటుంబం, మంచువారి కుటుంబం అంటే క్రమశిక్షణ, యోగిట్లా చెప్పుకునేటోళ్ళు కదా. కానీ అదేందోనోళ్ళ గంత మంచి కుటుంబంలా ఇప్పుడంతా కొత్త కొత్త తిట్లతోని కొత్త కొత్త పంచాదులు పెట్టుకుంటారు. ఆగో అసలు ఈ మంచు మోహన్ బాబు కుటుంబంలో పంచాది ఇప్పట్లో వచ్చేటట్టు లేదు కాదోలా. అయినా వాళ్ళ గురించి మనకెందుకు కానీ మంచువారి కుటుంబానికి ఫ్యాన్స్ బాగున్నారట కదా. అగో అలా అడుగుతాను నన్ను ఆ ఇంటి పంచాదేంది అని. అందుకే ఎక్కువ చెప్పగాని కట్టే కొట్టే తెచ్చలేక షార్ట్ కట్లు చెప్తా. ఇప్పుడు లేటెస్ట్ ముచ్చట ఏందయ్యా అంటే ఆస్తుల మీదికి పోయింది. మన మోహన్ బాబు సార్కు జల్పల్లిలో పెద్ద ఇల్లు ఉన్నది కదా, ఆ ఇంట్లో చిన్న కొడుకు మనోజన కుటుంబంతో ఉంటుండు. ఈ మోహన్ బాబు సారు ఇప్పుడు కలెక్టర్ సార్కు ఫిర్యాదు అయిండు. గిట్ల సంగతి నా ఇంట్లో ఎవడెవడో ఉంటుండు, అసలే నాకు వయసు కూడా మీద పడ్డది, నన్ను సతాయిస్తురు, నా ఇంట్లో ఉన్నోళ్లను ఎల్లగొట్టాలని కలెక్టర్ సార్కు కాయిదా రాసిచ్చిండు. ఇక కలెక్టర్ సార్ కూడా మంచు మనోజ్కు నోటీసు పంపిండట. గిట్ల సంగతి మీ నాయన గిట్లా అంటుండు, నువ్వెందుకుంటున్నావని నోటీసులు ఇచ్చిండట. ఇక ఇది తండ్రి కొడుకుల సవాల్ కదా, అన్నదమ్ముల సవాల్ కూడా నడుస్తుంది. పెద్ద కొడుకు విష్ణుబాబును మంచు మనోజు ట్విట్టర్లో కొట్లాడుకుంటున్నారు. అసలు కొందరు వేస్ట్ గాలు మోపైరని విష్ణన్న చెప్తే అందరికంటే పెద్ద వేస్ట్ గాలు ఎవరో దునియాకు తెలుసని ఈయనడు. కొన్ని కుక్కలు పులులు లెక్క ఫీల్ అవుతారు పెద్దన్నంటే, కొన్ని బేకర్ కుక్కలు కూడా గట్లనే ఫీల్ అవుతుంటాయి కన్నప్ప గిన్నప్ప అనుకుంటాని ఈయన తెప్పి ఒడుచుడు. ఈ ఇంటి పంచాది గిట్ల నడుస్తుంది. కానీ ఈల దాంట్లో మంచి ముచ్చట్లు చెప్పే మంచు లక్ష్మక్క మాత్రం కనబడతలేదు. అక్కగారు ఏడున్నారో మరి, అక్కగారు రంగంలోకి దిగుతేనన్నా ఈ పంచాది తెగుతుందయ్యి ఉండాలి. ఇట్లనే అంటున్నారా వీళ్ళకున్న ఫ్యాన్స్. అబ్బా అబ్బా, నా ఉంగరం ఎట్లున్నదోలా? మంచిగున్నదా? ఇగో జడకు రబ్బర్ బ్యాండ్ పూస మంచిగుంటుంది చూడరు, మంచిగున్నదా? ఇక నా గాజులు, నా చైను, నా కమ్మలు మంచిగున్నాయా? ఏంది పర్ఫార్మెన్స్ చేస్తాను అనుకుంటారా? ఈ పర్ఫార్మెన్స్ నాది కాదు. నేను ఇప్పుడు ఒక ముచ్చడి చెప్తా, అది చెప్పినాక ఇది ఎవరు పర్ఫార్మెన్సో మీకు ఎరకైతుంది. అయితే కొందరు ఎట్లుంటారంటే అబ్బా ఎచ్చులకు పోతారల్లా. ఆ ఎచ్చులు కూడా ఎట్లుంటాయి అనుకున్నారు? సపోజ్ ఐఫోన్ ఉన్నదే అనుకో,
ఐఫోన్ అందరికీ కనబడేటట్టు ఏమన్నా బిల్డప్లు ఇస్తారా? ఇక నగలేసుకొని పోయిర్రే అనుకో, నా నగల దిక్కు చూడాలి, అయ్యో నా నగల్నే అడగాలి అని మనసులో అనుకుంటా ముచ్చట పెడుతుంటారు. అన్నట్టు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అసలు అర్థమై కానట్టు ఉంటుందా? సరే పారి, మరి నేను చెప్పదలుచుకున్నది ఏందో పురాగా సమజయ్యేటట్టు చెప్తా మీకు. పారి, ఈ అమ్మగారు ఎవరయ్యా అంటే ఊర్వశి రౌతేలా అనే హీరోయిన్. సారీ హీరోయిన్ కంటే కూడా పాటల మీద మంచిగా డాన్సులు చేసే డాన్సర్ అనుకోవాలి. అయ్యో మన బాలయ్య బాబు దిబిడి పాట లేదా గామనే అన్నట్టు. అయితే ఈమెను ఒక విలేకరు ఉండే కాడు ఉండక, అయ్యో హిందీ యాక్టర్లు సైఫ్ అలీ ఖాన్ను ఒక దొంగడు పొడిచి పారిపోయే కదా, ఎట్లా అనిపిస్తుంది, ఏంది కదా, ఏమన్నా ధైర్యం చెప్తావా అంటే ఈ మేడం గారు ఏమన్నారో చూడాలి మీరు. मैंने अभी पढ़ा कि अभी वो फाइनली ठीक हो गए हैं, बट इट इज़ वेरी अनफॉर्चुनेट. कितना ज़्यादा देखभाल करना पड़ता है. अभी आप खुद ही सोचिए, डाकू महाराज की 105 करोड़ की सक्सेस के बाद माय मदर, इन्होंने मुझे गिफ्ट की डायमंड स्टडेड रोलेक्स, एंड माय फादर ने मुझे ये मेरे हाथ में पहनी हुई छोटी सी मिनी वॉच गिफ्ट करी. ये हाँ, इट इज़ लाइक अ गिफ्ट. लाइक अभी 100 करोड़ 105 हमने पार कर दिया है, तो इट इज़ जस्ट अ गिफ्ट. बट అర్థం కాలేదా నోళ్ళా? నేను చెప్తా. ఆ దొంగోడు దివానగాడు పాపం ఆ హీరోను అట్లా పడవకపోతుండే. అగో మా నాయన చూడు, డాకు మారా సినిమా హిట్ అయినందుకు నాకు రోల్స్ రాయర్ గడియారం కొనిచ్చిండు, వజ్రాల ఉంగరం ఇనాంకి వచ్చింది అనుకుంటా చూయిస్తుంది. అంటే నాకాడ రోల్స్ రాయస్ గడియారం ఉన్నదా హో, వజ్రాల ఉంగరం దొడుక్కున్నదా హో, నా నగలను చూడురా హో, నా పథార చూడురా హో అన్నట్టు చేసిందట. గట్లనే అనిపించింది మేడం గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే. ఓష్ని ఓ దిక్కు మనిషి సావు బతుకులాలుంటే ఈమె ఏంద్రా నాయన నా లెవెల్ గిది అని అందరికి ఎప్పుకత్తుంది అని ఆమె మీద గరమైరు. ఇక అటెనక స్వారీ కూడా చెప్పింది అనుకోరి. సరే ఆమె పంచాది అట్లా పడితే, ఇంకో దిక్కు ఈ సైఫ్ అలీ ఖాన్ ఒడిసినోడు ఇప్పటిదాకా పత్తకు లేడట. వాడు దొరకలే. వాడు ఆ హీరోని ఒడిచినాక మంచిగా బట్టలు మార్చుకొని దుకాణాలలో షాపింగ్ లోడ్ చేసిండట. సీసీ కెమెరాలో కనబడతాడు కానీ మనిషి మాత్రం బయట కానొస్తలేడు. మరి ఈడ బొంబాయి పోలీసులు గొప్పోళ్ళా, ఈ దొంగోడు గొప్పడా? నాకు గదే అర్థమైతలేదు. నిజంగా పెండ్లిగానోళ్ళ పరిస్థితి ఘోరం అంటే ఘోరం ఉంటుందోళ్ళ. ఈ చుట్టాలు గిట్టాలు ఉండే కాడు ఉండక వాళ్ళకు పెండ్లయ్యేదాకా గోస అంటే గోస ఉచ్చుకున్నట్టే చేస్తారు. ఎప్పుడు పెండ్లి చేసుకుంటావు, ఎన్నడూ దావతిస్తావు అనుకుంటా గుయ్య పెడుతుంటారు. అంటే మేము పెండ్లి చేసుకొని ఇళ్ళల్లో ఉంటున్నాం, వాళ్ళెందుకు ఉండద్దు, వాళ్ళకెందుకు రందులు లేకుండా ఉండాలని అనుకుంటారు. ఏం పాడో అంటే లగ్గం ముచ్చటనే తీస్తారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చటగా ఆ వయసులోనే జరగాలని ఇంకో శుద్ధులు కూడా చెప్తుంటారు. అన్నట్టు ఈ రామాయణం ఎందుకు చెప్తున్నా అంటే, అన్ని సినిమాలు ఒక లెక్క ఉండేని ఎట్లంటారో అన్ని లగ్గాలు కూడా ఒక తీరులు ఉండాయి. చూడూరి ముచ్చటేందో. అగా చూడుర్రి, గిదే నేను చెప్పిన లగ్గం. అగో దండలు మార్చుకుంటుర్రు. అరే ఈ ముసలోలేనా పెళ్లి పిల్లగాడు అని కన్ఫ్యూజ్ అవుతుర్రా? కన్ఫ్యూజ్ కాకుర్రి, వీళ్ళే. ఇంకో ట్విస్ట్ ఏందో చెప్పాలనా, పెళ్లి పిల్లగానికంటే పెళ్లి పిల్లనే ఇంకా పెద్ద. ఈ ముసలోళ్ళ పెళ్లేందిరా నాయనా అని పరిశాన్ అయ్యారు. ముచ్చటేందంటే వీళ్ళు ఆంధ్రోళ్ళు. తాత వయసు ఏమో 64 ఏండ్లు, ఈ పెద్ద వయసు 68 అట. వీళ్ళు రాజమండ్రిలో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఉంటారు. ఈ తాతకు ఒకసారి పానం మంచిగా లేకుండే, అంత సుస్తుగుంటే ఈ పెద్దవ సేవలు చేసిందట. కథమిగా వీళ్ళ నడుమ దోస్తాను పుట్టింది. ఆ దోస్తాన్ ప్రేమ లెక్క మారింది. గా ప్రేమ గిట్ల పెళ్లి కూడా చేసేసింది. పెళ్లి చేసుకుందాం రా అని ఒకరికొకరు అనుకున్నారు. వృద్ధాశ్రమం వాళ్ళు గిట్లా దగ్గరుండి లగ్గం చేసిర్రు. అగ చూడుర్రి వీళ్ళ కళ్ళల్లో ఆనందం ఎంతున్నదో. ఎన్నేళ్ళు బతుకుతారో తెలియదు, కానీ బతికినంత కాలం కలిసి ఉందామని ఒకరికొకరు ఒట్లేసుకున్నారు. నిజంగా ప్రేమకే కాదు, పెళ్లికి కూడా వయసుతోని సంబంధం లేదని రుజువు చేసిన ఈ కొత్త జంటకు మనమందరం శనార్థులు చెప్దాం కదా.
ఇవాళ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్, మళ్ళొక నమస్తే.